హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా యూట్యూబర్ హర్ష సాయి మీద ఒక కేసు నమోదైన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. ఒకవేళ తెలియకపోయినట్టయితే వాళ్ళ కోసం ఇనిషియల్గా కొంచెం చెప్తున్నా. హర్ష సాయి మీద ఒక అమ్మాయి అయితే అత్యాచారం కేసు అయితే పెట్టింది. అండ్ అంతేకాకుండా తన దగ్గర ఉన్న నగ్న చిత్రాలు అవన్నీ కూడా బెదిరించి, అంటే ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా చూపించి బెదిరించి తన నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని అతని మీద కేసు అయితే పెట్టింది. సో మానవంగం కూడా చేశాడన్నట్టుగా కేసు అయితే పెట్టింది. సో అందుకోసం పోలీసులు అయితే కేసు రిజిస్టర్ చేసి తన మీద సెక్షన్ నెంబర్ 376(2) అండ్ 376(n), సెక్షన్ నెంబర్ 354 కింద కేసును అయితే రిజిస్టర్ చేశారు. సో బేసిక్గా ఇది సిచ్యువేషన్. అయితే తను ఎవరో కాదు, ఎవరో తెలియని అమ్మాయి, ఎవరో ర్యాండమ్ అమ్మాయి అయితే కాదు. బిగ్ బాస్ ఓటీటీకి వచ్చిన మిత్రా శర్మ. సో న్యూస్ ఛానల్స్లో కూడా చాలా చోట్ల మీరు గమనించినట్టయితే ఆ అమ్మాయి ఫోటో వేశారు, బట్ సెమీ బ్లర్ వేశారు. లైట్గా, అంటే మొహం తెలిసి తెలియకుండా ఉండాలన్నట్టుగా తెలిసేటట్టుగానే పెట్టారులేండి. అంటే వాళ్ళ పాయింట్ ఏంటి అంటే ఆ అమ్మాయి ఫస్ట్ కేసు పెట్టింది కదా. సో లెక్క ప్రకారం అమ్మాయి విక్టిమ్ అవుతుంది కదా. సో అందుకని ఇంకా విక్టిమ్ ఇమేజ్ని అయితే బయట పెట్టకూడదు, పెడితే పూర్తిగా పెట్టకూడదు అన్నట్టుగా సెమీ బ్లర్ వేశారు న్యూస్ ఛానల్స్, టీవీ9, టీవీ5 అన్నీ కూడా. కాకపోతే నేను ఎందుకు పూర్తి ఫోటో పెట్టానంటే ఐ హ్యాడ్ ద క్లారిటీ తన విక్టిమ్ కాదు అని. నా దగ్గర అన్ని ఆడియో రికార్డింగ్స్ అయితే ఉన్నాయి వెరీ క్లియర్గా. అంటే ఎలా రికార్డ్ అయింది అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది నా దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్స్లో. సో మీకు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్లే చేస్తాను నేను. సో మీకు క్లారిటీ వస్తుంది ఎవరు ఎవరిని బెదిరించారు, ఎవరు ఎవరిని వాడుకోవాలనుకున్నారు అని. అండ్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తను ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసు గురించే మాట్లాడుకోవాలి కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. బట్ ఇంకా మాట్లాడాల్సినవి ఎన్నో ఉన్నాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక ఆడియో ప్లే చేస్తాను, అది వినండి ఒకసారి. సో ఇక్కడ ఎవరు ఎవరిని కోరుకుంటున్నారో మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి వినండి. ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ బి లైక్, నువ్వు పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఇప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోవాల వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ, ఐ లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఓకే, విన్నారు కదా. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ వెరీ క్లియర్ గా మిత్రా శర్మయే తినని కావాలనుకుంటుంది. తినేమో నాకు వద్దు, ప్రేమ వద్దు, ఇలాంటివి ఏం వద్దు అన్నట్టుగా ఉన్నాడు. ఓకే, డన్. తర్వాత ఇంకొక ఆడియో వినండి. అందులో ఆ అమ్మాయి ఏమంటుంది, ఇలాంటివన్నీ ఎక్కడ మాట్లాడుకోవాలి, దుప్పట్లో మాట్లాడుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తుంటుంది. ఒకసారి అది కూడా వినండి. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, యు స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్, ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు.
నాకు తెలుసు. ఓకే. అది గూడా విన్నారు గదా! ఇప్పుడు ఎంత అడిగినా సరే ఒప్పుకోకపోయేసరికి, ఎంత లొంగ తీసుకుందాం ట్రై చేసినా లొంగకపోయేసరికి, 'మిత్రా శర్మలోని' ఆ సైకో అనే బయట అనే ఒక సైకో, ఒక రకమైన సైకో బయటకొచ్చింది. సో, ఒకసారి ఆ ఆడియో వినండి మీరొకసారి. ఆఫ్ ఆల్ ఇదేంటి? కాదు కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఆ? ఓకే. విన్నారు గదా! సో, ఇంకొక ఫైనల్ ఆడియో ఉంది. అది కూడా మీకు ఒకసారి క్లారిటీ వచ్చేస్తది. అది గూడా విన్నట్టయితే. సో, ఈ పర్సన్ అసలు కంప్లీట్‌గా ఎలాంటి ఇంట్రెస్టెడ్‌గా లేడు అని చెప్పి. సో, ఇంకా తను మాత్రమే తనని ఇష్టపడుతోంది, లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తోంది, కావాలంటోంది. అన్నీ కూడా మీకు ఆ ఆడియోతో కూడా ఇంకోసారి క్లారిటీ వచ్చేస్తది. సో, అది కూడా ఒకసారి వినండి. ఓకే. అండ్ ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి కాదు, అనుకుంటే, నేను కూడా. అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడు అవతలోని బావిలో తోయడానికి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. మ్, నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. మ్, I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. ఓకే. మొత్తం అన్ని ఆడియోస్ విన్నారు గదా! సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇక్కడ క్లియర్‌గా ఆ అమ్మాయి అతనికి కావాలనుకుంది. అండ్ అతను లొంగలేదు. ఎట్టి పరిస్థితిలోని కూడా తగ్గలేదు. ఆ అమ్మాయి అనుకున్నట్టుగా తిను చేయలేదు, మారలేదు, బిహేవ్ చేయలేదు, ఏమీ చేయలేదు. సో, అందుకు తన మీద పడిన కేసది. తన మీద అదే కేసు పడింది. సో, ఆ అమ్మాయిని ఆధారాలు చూపించమన్నారు కదా! ఆధారాలు చూపించమంటే వాళ్ళు చూపించిందేంటో తెలుసా? ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకిప్పుడు ప్లే చేస్తా. అది ప్లే చేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఒకసారి చూడండది. ఓకే. చూసారు గదా! సో, ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో హర్ష సాయి ఫోను చూపిస్తున్నాడు కదా! ఈ ఫోను చూపిస్తున్న దాంట్లోనే తన నగ్న చిత్రాలు, వీడియోలు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పి, తనని బెదిరించి, తనని యూ నో బెదిరిస్తూ డబ్బులు తీసుకున్నాడు. తర్వాత మానభంగం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళక్కడ చెప్పిన పాయింట్. అది ఏ యాంగిల్‌లో అయినా సరే, బెదిరిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ అనిపిస్తుందా మీకు? లేదు. రెండోది అది ఒక గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ ఎవరిది? ఏంటి? అండ్ ఏ పనుల మీద అయన్నీ కూడా నేను మాట్లాడకూడదు. ఎక్కడుంది అని తెలిసినా కూడా నేను చెప్పకూడదు. అయన్నీ అనవసరం. ఒకటే పాయింట్ ఏంటంటే ఆ గెస్ట్ హౌస్‌కి ఎందుకెళ్లారనేది మాత్రం చెప్తా. వీళ్ళు సినిమా ప్రొడ్యూసర్‌లు కాబట్టి సినిమా రిలేటెడ్‌గా డిస్కషన్స్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ఏవో అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం అండ్ చేసేద్దాం, మాట్లాడేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని సినిమా గురించి ముందు చెప్పినా కూడా చాన్నాళ్ల పాటు దాని గురించి ఏమీ చేయక అలా సాగదీసి ఉంటుంటే ఫైనల్‌గా హర్ష సాయి అనే పర్సన్ డిస్కషన్స్‌కి వాళ్ళని కొంచెం ఫోర్స్ చేశారంటే సినిమా త్వరగా తీయండి. ఇంకెన్నాళ్ళు తీస్తారు? ఎట్లా? నన్ను ఆపేశారు మీరు ఈ పని మీద. ఇదేదో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి. బట్ ఈ సినిమా ఏమో ఏం చేయట్లేదు మీరంటే. సో, దాని గురించి డిస్కషన్స్ అన్నట్టుగా ఆ గెస్ట్ హౌస్‌లో అయితే డిస్కషన్స్ పెట్టుకున్నారు. సో, అది సిట్యుయేషన్. సో, ఆ టైంలో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్‌ని వాడుకొని అది జస్ట్ ఒక క్యాజువల్ ఫుటేజ్. దాన్ని బట్టి ఇట్లా చేస్తున్నారనమాట వాళ్ళు. సో, నాకొకటే అనిపించిందబ్బా! అంటే నేనేమంటానంటే ఇక్కడ హర్ష సాయి అనే పర్సన్ చాలా పాపులర్ పర్సన్. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 1,00,00,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్న మనిషి. సో, అలాంటి పర్సన్ మీదే ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ ఏసి ఆ పర్సన్‌ని ఐదర్ లొంగ తీసుకోవడానికి ట్రై చేయడం, లేదంటే డౌన్ చేయడానికి ట్రై చేయడం అన్నీ జరుగుతూ ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? హర్ష సాయి కంటే కొంచెం పాపులారిటీ ఉంది, మనీ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే హర్ష సాయి ఫాదర్ మీద కూడా కేసేయడం. ఎందుకంటే
ఆ పరంగా కూడా హర్ష సాయిని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో. ఇంక అంతకుమించి చేయట్లేదు అందులో. సింపుల్. ఇప్పుడు హర్ష సాయి ఏదైనా చేశాడనుకుందాం. చేయలేదు అలాగా ఏదైనా చేశాడనుకుందాం. వాళ్ళ ఫాదర్ మీద కేస్ ఎందుకెయ్యాలి? చాలా ఉన్నాయి. అంతెందుకు రీసెంట్‌గా వచ్చిన యువ సామ్రాట్ అనే పర్సన్ కూడా వీళ్ళు పంపిన దూత. అది ఎట్లా అంటే మీకు క్లియర్‌గా ఒక పాయింట్ తెలిసిపోద్ది. యువ సామ్రాట్‌తో ఎవరైతే లాయర్ వచ్చాడో ఆ పర్సన్, ఇప్పుడు మిత్రాతో ఎవరైతే లాయర్ వచ్చాడో ఆ పర్సన్. ఇద్దరు కూడా ఒకరే. మీకు అక్కడే క్లారిటీ వచ్చేస్తది మీకు. ఓకే. క్రిస్టల్ క్లియర్ థింగ్ అక్కడ. సో, హర్ష సాయి ఏంటంటే కొద్దో గొప్పో తెలివైనోడు కాబట్టి వీటి నుంచి బయటపడగలుగుతున్నాడు. ఎందుకంటే తెలివైనోడు ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథమ్‌ని క్రాక్ చేసిన పర్సను, ఒక వీడియోతో 3 లాంగ్వేజెస్‌లో ఎలా పాపులర్ అవ్వాలో స్టడీ చేసి యూట్యూబ్ అల్గారిథమ్‌ని మొత్తం అంతా కూడా కాచి వడపోయడం అంటారు కదా! ఆ కైండ్ ఆఫ్ థింగ్ చేసిన పర్సను. సో, అందువల్ల ఆ కొద్దో గొప్పో తెలివితేటలు ఉండడం వల్ల ఇవన్నీ కూడా ముందు నుంచే జాగ్రత్త పడుతూ వచ్చాడు. పడకపోతే ఏంది పరిస్థితి? హర్ష సాయి ఒకవేళ ముందు రోజే జాగ్రత్త పడకపోయుంటే ఏంటి పరిస్థితి? అసలు ఎంత దారుణమైన సిట్యుయేషన్ ఉండేది. ఇప్పుడు అంతెందుకు ఒక నార్మల్ పర్సన్ ఇప్పుడు ఇదే సిట్యుయేషన్‌లోకి ఉంటే ఏంటి పరిస్థితి? అంటే ఎట్లా ఇప్పుడు ఈ ఆడోళ్ళందరూ కూడా ఎందుకు ఇలా తయారవుతున్నారనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒకప్పుడు ఆడదానికి సేఫ్టీ లేకుండా పోయింది అంటారు. అంటే ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి నేను కాదనట్లే. కానీ ఇప్పుడు మగాళ్ళకి కూడా సేఫ్టీ లేకుండా పోయిందిగా. దాని గురించి ఎవరు ఎందుకు పట్టించుకోరు? మాకెందుకు చట్టాలు లేవు మాకసలు. అబ్బాయిలకి చట్టాలు ఉండాలబ్బా ఖచ్చితంగా. ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ గనక ఏసినట్టయితే ఆడవాళ్ళని కూడా చాలా ఘోరాతి ఘోరంగా శిక్షించాల్సి ఉంటది. జీవిత ఖైదులెయ్యాలి కొన్ని కొన్ని సార్లయితే. అదే చెప్తున్నా గదా! ఇప్పుడు థింగ్ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మాట్లాడుకోవాల్సినవి. అయి బయటకొచ్చినప్పుడు బయట పెడదాం. చాలా ఉన్నాయి. పొలిటీషియన్స్, అమౌంట్లు చాలా ఉన్నాయి మాట్లాడదాం. అయన్నీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం. అందుకే మాట్లాడట్లేదు నేను. సో, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకని ఒకడు ఎదిగితే చాలు వాడిని ఎయిదర్ లాగేద్దాం. వాడు కిందకైనా లాగేద్దాం, లేదంటే మన సైడ్ అయినా లాగేద్దాం. ఏదో ఒకటి చేద్దాం. మన సైడ్ రానంటాడా కిందకి లాగేద్దాం. కిందకి లాగడం అవ్వకపోయినట్టయితే ఇట్లాంటి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్‌లు చేసేద్దాం. ఎట్లా ఇట్లయితే? నిజంగా నాకు చాలా వరస్ట్‌గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఏదైనా సరే ఇదైతే అస్సలు కరెక్ట్ కాదబ్బా! డెఫినిట్‌గా చాలా వరస్ట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అని చెప్పొచ్చు. సో, ఇంకా వేటు న్యూస్‌లో వాటిలో పరారీలో ఉన్న హర్ష ఎక్కడికి పరారీలో లేడు. సో, లాయర్‌తో రెడీగా ఉన్నాడు. అది సిట్యుయేషన్. సో, తన సైడ్ 1% కూడా మిస్టేక్ లేదు. అది క్రిస్టల్ క్లారిటీ అది. అండ్ వస్తాయి. ఇట్లాంటివి చాలా వస్తాయి. సో, ఆడియో రికార్డింగ్స్‌ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమైపోతూ ఉంటది గదా! సో, ఆ అవతల పర్సన్ ఎలాంటి పర్సన్ అండ్ ఏ ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తుందనేది. సో, అది మరి సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు ఈ ఎంటైర్ సినారియో గురించి? సో, ఎంతమంది హర్ష సాయిని సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.